అన్న. చెప్పన్నా లింగం యాదవ్ అన్న, ఏంది ఇక ఇప్పుడు అక్క రకంగా మాట్లాడుతుంది, మరి ఇప్పుడు మీరేమనుకుంటారు? అసలు ఏంది జూబ్లీ హిల్స్ కథ, ఎటు గాలి ఎటు కొరగబోతుంది అంటే ఇప్పుడు అక్క మాదే అంటుంది విజయం, మరి నువ్వేమంటావు పెద్ద మనిషి? గుడ్ మార్నింగ్ అన్న. ముందుగా మీకు ఏనైనా ప్రేక్షకులకు అదేవిధంగా పెద్దల అక్క గారికి నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ ఆనాడు తెలంగాణ 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒకవైపు, ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం మరొక వైపు. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వైపు ఉన్నారు. ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా అత్యధికంగా మెజార్టీ తోటి గెలవబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నాం, వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు, ఇవాళ వాటాల పంచాయతీలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా వాటాల కోసం కొట్లాట జరుగుతుందో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళంటే తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని దోచుకొని దాచుకున్నారు. అందుకే ఇవాళ కేసీఆర్ గారు కూడా తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఇవాళ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. 10 ఏళ్ల వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, 10 ఏళ్ల వాళ్ళు రైతులకు, మహిళలకు, యువతకు ఏం చేశారు? 1,63,000 ఉద్యోగాలు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇవాళ మేమే దాదాపు సంవత్సర కాలంలోనే మేము ఎన్ని ఉద్యోగాలు ఇవాళ ఇప్పటి వరకు దాదాపు 1.5 years లో 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ రైతాంగానికి దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి ఎరుగని రీతిలో ఏకకాలంలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. అందుకే జూబ్లీ హిల్స్ లో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ. ఇది రాసి పెట్టుకోండి. లింగం యాదవ్ అన్న, ఒక్క మాట. ఇప్పుడు ఏమి లేదు కానీ రాములన్న నిన్నమన్న గద్వాలకి ఏం పోయి అన్నట్టుండు. మరి ఇక ఈ గ్రూప్ 1 కథ ఏందే, ఈ ఉద్యోగాలన్నీ ఏదో అమ్ముకుర్రు అనేది మరి ఆయన మాట్లాడుతుండు. మళ్ళీ పోతే 1,700 కోట్ల స్కామ్ జరిగింది, ఉద్యోగాలు అమ్ముకుర్రు అనేది కూడా కథ బయటకు వస్తుంది. మరి ఇది పాపము. ఇక మరి ఆనాడు కేసీఆర్ హయాంలో మాకు న్యాయం జరగలేదు, నిరుద్యోగుల పాపము మూరడు మీసాలు బయట గడ్డాలు వేసుకొని పెన్నీళ్ళు పెటాకులు కాక రోడ్ల పొండ తిరిగిరు. మరి ఇప్పుడు ఈ కథ ఏంది? మరి ఇప్పుడు రాములన్న గట్ట మాట్లాడుతుండ్రు, ఏం చెప్తావే? ఇవాళ ఆనాడు తెలంగాణలో ఏమన్నారు? ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ల పేరు మీద ఏం జరిగిందో అవినీతి. ఇప్పుడు మళ్ళా నేను స్పెషల్ గా చెప్పవలసిన అవసరం లేదు. కాళేశ్వరంలో ఏం జరిగిందో, నిధులు ఎవరు, ప్రత్యేకించి యువతకు ఉద్యోగాలు వస్తాయని 10 ఏళ్లలో కనీసం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇచ్చిన ఒక గ్రూప్ 1 3 సార్లు పేపర్ లీకేజ్ అయ్యి ఎట్లా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? నిలబడి ఉంటారా? కట్టుబడి ఉంటారా? ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదక్క. ఒక్క నిమిషం, నేను మాట్లాడలేక మీరు మాట్లాడారు. నేనేమంటున్నా, ఇదే టీఎస్పీఎస్ ని 10 ఏళ్లలో కనీసం ఉద్యోగాలు ఇవ్వకుండా యువత 10 ఏళ్లు అమూల్యమైనటువంటి వాళ్ళ యొక్క యవ్వనాన్ని నష్టపోయారు. ఇవాళ ప్రజా ప్రభుత్వంలో ఆ విధంగా జరగొద్దు అనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ యొక్క నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ గ్రూప్ 1 కూడా మా దేశం ఒకటే అండి, యువతకు ఉద్యోగాలు రావాలని. ఇవాళ కోర్టు ఆల్రెడీ కేసు కోర్టులు ఉంది. కోర్టు ఏ నిర్ణయం చెప్పినా కూడా కోర్టు మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం అది. కోర్టు నిర్ణయం మేరకే నడుచుకుంటున్నాం. ఇక కేటీఆర్ అంటవా, అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతుండు. ఒకవైపు కవిత గారు ఇవాళ ఆధిపత్యం, కేటీఆర్ కు ఒకవైపు ఒక ప్రాబ్లం అయింది, హరీష్ రావు గారు ఒక ప్రాబ్లం అయింది, అధికారం కోల్పోయిన మరొక ఫ్రస్ట్రేషన్. ఈ అన్ని ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఉన్నాయి లేని మాట్లాడుతుండు. నేను ఏమంటున్నంటే, అయ్యా కేటీఆర్ అన్న గారు, మరి 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు చర్చ పెడదామా? నువ్వెన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? సంవత్సరాల కాలంలో మేమెన్ని ఉద్యోగాలు ఇచ్చినావు చర్చ పెడదాం. వీఆర్ రెడీ టు డిబేట్. అంతే తప్ప మాట్లాడు. మీరు 10 ఏళ్లు మంచిగా చేసి మీరు తెలుసుకొని మాట్లాడండి అన్నా. మీరు ఏం మాట్లాడండి. అధికారం ఒకసారి సుమిత్ర ఆనంద్ అమ్మకు టైం ఇద్దాము. చెప్పమ్మ తల్లి, మరి ఏంది మీ హయాంలో ఒక్క కొలువు ఇయ్యలేదట, అంత గబ్బు కొట్లాడిందట.